పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడిన కవితను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లిన కవితను జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ కలవకపోవడంతో బహిష్కరణ అనే వాదనకు మరింత బలం చేకూరుతోంది. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు కవిత. తన లేఖ ఎవరు లీక్ చేశారో తెలియాల్సిందేనని స్పష్టం చేసిన కవిత పార్టీ ప్రతిష్టే తనకు ముఖ్యమన్నారు. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత నాలుగోసారి వీరిద్దరూ భేటీ అయ్యారు. నోటీసులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జగన్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడిన కవితను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లిన కవితను జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఎవరూ కలవకపోవడంతో బహిష్కరణ అనే వాదనకు మరింత బలం చేకూరుతోంది. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు కవిత. తన లేఖరు ఎవరు లీక్ చేశారో తెలియాల్సిందేనని స్పష్టం చేసిన కవిత పార్టీ ప్రతిష్టే తనకు ముఖ్యమన్నారు. మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత నాలుగోసారి వీరిద్దరూ భేటీ అయ్యారు. నోటీసులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జగన్ లైవ్ ద్వారా అందిస్తారు. అక్షయ్, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ముందు వెయ్యి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైంది. ఇటు సొంత ఇంట్లోనే ఇటు తన కూతురు ఏదైతే కేసీఆర్ కూతురు కవిత ఇటు పార్టీపై ఏదైతే ధిక్కార స్వరం వినిపిస్తున్నారో అటు దాంతోపాటు ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ కమిషన్ బీసీ గోస్ కమిషన్ యొక్క నోటీసులకు హాజరు కావాల్సింది. ఈ రెండు విషయాలతో పాటు ఇటు ఆ బీఆర్ఎస్ పార్టీకి ఇటు అంటే పూర్తిగా ఇటు సంక్షోభంలో ఉందని మనం అనుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నంత వైభవం అయితే బీఆర్ఎస్ పార్టీకి లేదు. 2023 ఎన్నికల ఓటమి తర్వాత ఇటు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయింది. హైదరాబాద్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇటు కనీసం పోటీకి కూడా అభ్యర్థి లేని పరిస్థితిలో బీఆర్ఎస్ అత్యంత సంక్షోభమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత ఇంకా బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్టను ఇంకా దిగజార్చేంత విధంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అక్షయ్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి అనేక మంది నేతలు బీఆర్ఎస్ నుండి వెళ్ళగొట్టారు అన్నటువంటి విషయాలు మనకు తెలిసినప్పటికీ కూడా ఇటు సొంత కూతురు అటు కేసీఆర్కు రక్తం పంచుకొని పుట్టినటువంటి కూతురు ఇటు బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయంటూ కూడా మాట్లాడడం, అటు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామంటూ ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు వేరే పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిందంటే ఇటు దానికి అర్థం ఉంటుంది. కానీ ఇప్పుడు స్వయంగా తన కూతురు ఇటు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే పరిస్థితి ఉందంటూ కూడా సంచలనమైనటువంటి విషయాలను వెల్లడించిన నేపథ్యంలో అటు కేసీఆర్ కూడా దీనిపైన మౌనంగా ఉండడము, కేసీఆర్ కూడా అసలు ఈ కవిత వ్యాఖ్యల పట్ల ఎటువంటి స్పందన వినిపించలేకపోవడం, దాంతోపాటు ఈరోజు హరీష్ రావుతో భేటీ అవ్వడం. అంటే ఈ హరీష్ రావుతో భేటీ అయిన నేపథ్యంలో అంటే రెండు విషయాలపై కూడా ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కూడా ఉంది ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. దీంతో 3 సార్లు ఇటు హరీష్ రావు కేసీఆర్ భేటీ జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జూన్ 5న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. హాజరు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడున్న పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సంక్షోభమైన పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు ఒకవేళ నోటీసులను ధిక్కరించినటువంటి పరిస్థితి ప్రజల్లో ఇప్పుడు పార్టీకి ప్రతిష్ట ఇంకా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉందన్న ఒక భావనలో ఈరోజు ముఖ్య నేతలు ఇద్దరు కూడా సమావేశమయ్యారు. దీంట్లో ఇటు కవిత విషయాన్ని కూడా వాళ్ళు ఇంట్లో డిస్కస్ చేసే పరిస్థితి కూడా ఉందంటూ మనకు తెలుస్తూ ఉంది. అంటే దాంతోపాటు ఈరోజు ఏదైతే కవితకు సంబంధించి ఇటు పార్టీ నుండి బహిష్కరించాలంటూ కూడా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఆలోచిస్తున్నట్టు కూడా కొంతవరకు మనకు తెలుస్తూ ఉంది అక్షయ్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఆ బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగేటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఇటు అప్పుడు కేసీఆర్ వారిని ఉపేక్షించినటువంటి పరిస్థితి దాఖలాలు ఎక్కడా లేవు కనుక ఇటు తన సొంత కూతురు అయినప్పటికీ కూడా పార్టీ నుంచి బహిష్కరిస్తారా, లేకపోతే అంటే పార్టీ నుంచి బహిష్కరిస్తే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయన్న విషయాలపై కూడా ఈరోజు చర్చలు జరిపే అవకాశం ఉందంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే లేఖ లీక్ అయినప్పటి నుండి కూడా నిన్న చిట్చాట్లో కవిత కామెంట్ చేసినప్పటి వరకు కూడా ఇది ఒక్కసారి కూడా కేసీఆర్ అటు కవితతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కనీసం ఒక్కసారి తన 2 దూతలను పంపించాడు తప్ప అసలు కవితతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏదీ లేదు. కవిత ఏదైతే నిన్న సంచలనమైన వ్యాఖ్యలు ఏదైతే ఇద్దరు ముఖ్య నాయకులు అంటే కేసీఆరే తన దేవుడు అంటూ కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానంటూ వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ దాన్ని కేసీఆర్ ఎట్లా తీసుకుంటాడు, ఇటు తనను పొగిడినప్పటికీ కూడా పార్టీ యొక్క ప్రతిష్టకు దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ను ఎప్పుడో బీజేపీలో కలిపే
ఒక ప్రయత్నం చేశారు. ఆ విషయాన్ని నా దగ్గరకు తీసుకొస్తే నేను ససేమిరా ఒప్పుకోలేదు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిష్టను పూర్తిగా దెబ్బతీసే విధంగా ఇటు కవిత వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో ఎట్లా స్పందించబోతున్నాడు కేసీఆర్? అసలు ఈ రెండు విషయాలని ఇప్పుడు మనం బేరీజ్ వేసుకొని చూసుకుంటే కనుక రెండు క్లిష్టమైన పరిస్థితులు. ఇప్పుడు 5వ తారీఖున ఏదైతే ఏదైతే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి ఆ కమిషన్ ఇచ్చినటువంటి ఆ నోటీసులకు హాజరు కావాలి. దాంతోపాటు ఇప్పుడు పార్టీ ఉన్నటువంటి అత్యంత క్లిష్ట పరిస్థితి, ఇటు ఎంత విమర్శలు చేసినప్పటికీ కూడా కవిత జోష్ తగ్గకుండా ఇటు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉంది. ఆ జిల్లాల వ్యాధిగా రాష్ట్రం అంతా కూడా పర్యటన చేసేందుకు సిద్ధమవుతుంది కవిత. అంటే ఎందుకు పార్టీ ఇటు జాగృతి ఆధ్వర్యంలో కవిత ఎందుకు పర్యటనలు చేస్తుందంటే ఒకవేళ పార్టీ పెట్టేటువంటి యోచనలో కవిత ఉంది అన్న ఆలోచనలు కూడా ఎక్కువ ప్రచారం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఈరోజు ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటు పర్యటించినటువంటి కవితకు అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల నుంచి స్పందన లభించకపోవడం, ఒక్కరు కూడా రిసీవ్ చేసుకోవడానికి రాకపోవడం, ఆ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం ఒక్కరు కూడా స్వాగతం పలకకపోవడంతో ఇటు కేవలం అటు జాగృతికి సంబంధించినటువంటి నాయకులే హాజరు కావడం, ఇటు కవితకు సంబంధించినటువంటి కవిత పర్యటనలో జాగృతికి సంబంధించినటువంటి నేతలే హాజరు కావడం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను వెలివేస్తారన్న ఒక ప్రచారానికి బలం చోకరించే విధంగా ఉంది. దాంతోపాటు ఎక్కడైతే నిన్న కామెంట్ చేసినప్పటి నుండి కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎవరు కూడా కవితను సంప్రదించేటువంటి పరిస్థితి కూడా లేదు. సంప్రదించాలనే ఆలోచన కూడా చేయనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అటు కవితకు ఇటు తనలో ఆవేదన ఉందంటూ నిన్న వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితిలో సమయంలో కవితకు ఇంత ఆవేదన ఉందన్న విషయం తమకు ఇప్పుడే తెలిసిందని, తన మనసులో ఇంత ఆవేదన ఉందన్న విషయం మాకు ఇప్పుడే తెలిసింది, తనను ఆ ఆవేదన తొలగించేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుందంటూ వినోద్ కుమార్ అన్నారు తప్ప ఇటు ఆ కవితకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇటువంటి కామెంట్లు చేయకపోవడం, ఇటు అమెరికా పర్యటనలో కేటీఆర్ ఉండడము, దాంతోపాటు కాళేశ్వరం సంబంధించిన నోటీసుల యొక్క విషయాలపై హరీష్ రావు చర్చించడం, వాళ్ళిద్దరూ అదే చర్చలు చేస్తున్న నేపథ్యంలో అంతర్గతంగా మాత్రం ఇటు కవితకు సంబంధించిన విషయంపై కేసీఆర్ సీరియస్గానే ఉన్నట్టు కూడా కొంత సమాచారం అయితే మనకు ఉంది అక్షయ. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఈ పరిస్థితిలో అటు పార్టీ యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎవరు ప్రవర్తించినా పార్టీకి తీవ్రమైన నష్టం జరుగుతుంది కనుక వేటిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదంటూ కేసీఆర్కు సన్నిహితమైన నాయకులు కూడా చెప్తా ఉన్నారు. కానీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం ఆలోచన కేసీఆర్కు లేకపోవచ్చు అంటూ కూడా అదే సన్నిహిత